బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తన పదవి పోయినా పర్వాలేదని బెల్ట్ షాపులు మాత్రం మూసివేయాల్సిందేనని అన్నారు. మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో బెల్ట్ షాపుల మూసివేతపై రాజగోపాల్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బెల్ట్ షాపులపై ఉద్యమం మునుగోడు నుంచే మొదలవ్వాలని, బెల్ట్ షాపులను మూసేసేలా ప్రతి గ్రామంలో ఓ కమిటీ వేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాగుడు వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఎంతమంది భార్య పిల్లలు ఎఫెక్ట్ అవుతుండ్రు మనకు తెలుసు. మనం మద్యపానానికి తాగుడుకు వ్యతిరేకం కాదు, కానీ బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ దొరకడం వల్ల ఉదయం నుంచే తాగేటోళ్ళు కూడా చాలా మంది గ్రామాల్లో ఉన్నారు. ఆ మాట వాస్తవమా కాదా? యూత్ మొత్తం పాడైపోయినరు. ఉదయం మధ్యాహ్నం మీరందరూ చెప్తున్నా ఏ గ్రామంలో కూడా ఆ గ్రామ నాయకులు 100% అవతల టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళతో కొట్లాడి కాదు, మన మతం చట్ట ప్రకారం అయితే అమ్మటానికి వీలు లేదు, రూల్ లేదు. ఎమ్మడే పోలీసులకు ఫోన్ చేయాలి, ఎక్సైజ్ వాళ్ళకి ఫోన్ చేయాలి, మీరే పోయి అవసరమై షాప్ తగలబెట్టేసేయాలి. ఏవైతే నేను చూసుకుంటా. డిసెంబర్ 10 నాడు చాలా క్లియర్గా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, నా పదవి పోయినా పర్వాలేదు, మళ్ళీ చెప్తున్నా, బెల్ట్ షాపులు తాగుడు మాత్రం బంద్ చేయాలి. మన దగ్గర ఈ విషయంలో మాత్రం రాజీ పడేది లేదు.